రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఆదివాసీలకు అందించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిపాడు పశ్చిమ ఎమ్మెల్యేతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలను నాయకులకు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాయకులందరూ ఆదివాసీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కలెక్టర్ ప్రసంగిస్తూ ఆదివాసీల స్థితిగతులు, జాతుల ఆధారంగా వారికి సంక్షేమ పథకాలను అందించి ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వేదిక పైన ఉన్న అన్ని కులాలు సంబంధించి ఉన్న గెస్ట్ లీడర్స్ అందరికీ కూడా, తర్వాత ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పిల్లలు, ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చిన గిరిజనులు, మీడియా మిత్రులు అందరికీ కూడా ముందుగా ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయించుకుంటాను. మనం ఇవాళ మార్నింగ్ ముందుగా ఆదివాసీ దినోత్సవం అన్నప్పటికీ ముఖ్యంగా మనకి ఎవరైతే గిరిజనులు ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేశారో వాళ్ళని మనము వాళ్ళ స్టాచ్యూస్కి గార్లెండింగ్ చేయడం జరిగింది. మనకి నాస్ సెంటర్లోనూ ఇక్కడ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆ పోర్ట్రేట్లో ఉన్న అందరికీ కూడా మనం వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ నివాళులు కూడా అర్పించడం జరిగింది. అదే కాకుండా ఇవాళ మనము గిరిజనులకు సంబంధించిన సంస్కృతిని బయటకి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చాలా కార్యక్రమాలు కూడా, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇవాళ పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ కానీ మనకి నా సెంటర్లో కానీ మనకి ముందు మాట్లాడిన వక్తలు చాలామంది చెప్పడం జరిగింది. మనకి గిరిజనులు ప్రపంచం అంతా దాదాపు 100 దేశాల్లో. ధన్యవాదాలు. చాలా కోలాహలంగా, అద్భుతంగా ఈరోజు ఈ కళ్యాణ మండపం నిండిపోయింది. అయితే ఆదివాసీలు అంటేనే ఒక రకమైన మమకారం, ఆప్యాయత వస్తుంది. ఎందుకంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే అద్భుతమైన వ్యక్తులు ఆదివాసీలు. ఎప్పుడూ కూడా చాలా అంటే ఒక హంబుల్గా, సింపుల్గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు కేవలం ఆదివాసీలే. ఎంతో ఎంతో నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. ఈరోజు పిల్లలందరూ చాలా అద్భుతమైన నృత్య ప్రదర్శనని ప్రదర్శించారు. చాలా ఆనందంగా ఉంది. అయితే ఎంతో వెనకబాటుకి గురయ్యి, ఎంతో అభివృద్ధికి నోచుకోకుండా, ఎన్నో రకాలైన తీవ్ర అణిచివేతకి గురైన ఆదివాసీల్లో నుంచి మహోన్నత వ్యక్తులు ఉద్భవించారు. సమాజానికి వారు ఎంతో శ్రేయస్సుని, మీ హక్కుల్ని పోరాడే ఒక ధీరత్వాన్ని ప్రదర్శించి ఎంతో కృషి చేశారు. వారందరినీ స్మరించుకోవడం, ఈ సందర్భంగా స్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఎన్నో రకాలైన మన భారతదేశం మొత్తం కూడా సంస్కృతి సాంప్రదాయాల నెలవుగా మన భారతదేశం కొనియాడబడుతుంది. అందులో ఆదివాసీల యొక్క భాషలు, లేదంటే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఎంతో విభిన్నమైనవి. వాటిని పరిరక్షించే ప్రయత్నంలో ఈరోజు ఇలాంటి ఒక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం